నేటి గీతామృత కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడి ద్వారా తెలుసుకోబోతున్నాము. అదేంటంటే భగవంతుడు, భక్తుడు మరియు పామరుల యొక్క కర్మల గురించి తెలుసుకుందాం. మనము శ్రీమద్ భగవద్గీత యథాతథము కర్మయోగము 22, 23, 24, 25, 26 ఈ శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యదిహం న వర్తేయం జాతు కర్మణ్యత నింద్రతః మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః ఉత్సీదేయురిమే లోకాన్ కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా. 25వ శ్లోకం. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంసతా శక్తిః చకీర్షుర్లోక సంగ్రహం. 26వ శ్లోకం. నా బుద్ధిభేదం జనయేత్ జ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निथाय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. समावेत भक्त वृंद की जय. సో ఈరోజు భగవంతుడు కర్మయోగము ద్వారా మనందరికీ భగవంతుడు చేసే కర్మలు, భక్తులు చేసే కర్మలు, పామరుల కర్మలు ఏంటంటే భగవంతుడు అర్జునుడిని పృథకుమార అని సంబోధిస్తున్నాడు. అంటే పృథకుమార్ అంటే అర్జునుడి యొక్క తల్లి అయినటువంటి కుంతి మహారాణి పేరు పృథ. అంటే ఆమె మొదటగా తన కన్న తండ్రి పెట్టినటువంటి పేరు పృథ. తర్వాత దత్తత కుంతి భోజుడికి వాళ్ళ నాన్నగారు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే కుంతి భోజుడి దగ్గరికి వెళ్ళిందో అప్పుడు కుంతిగా మారింది. సో కాబట్టి కృష్ణుడికి అన్నీ తెలుసు కాబట్టి పృథ కుమారుడు కాబట్టి పృథ కుమార అని సంబోధిస్తున్నారు. అర్జునుడితో చెప్తున్నారు, ఓ పృథ కుమార, నేను ఈ ముల్లోకాల్లో, అంటే ముల్లోకాలంటే 3 లోకాలని కాదు, ఊర్ధ్వలోకం, మర్త్యలోకం, అధోలోకాలు, ఈ ముల్లోకాల్లో అంటే 14 లోకాలతో కూడుకున్నటువంటి ఈ బ్రహ్మాండంలో నేను చేయవలసినటువంటి లేదా నాకు విధించబడిన కర్మ ఏమీ కూడా లేదు. అదే విధంగా ఎందుకు లేదు అంటే ఎవరైతే ఏదైనా కోరుకుంటారో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కర్మ చేయాలి. భగవంతుడికి ఇక్కడ ఏమీ కోరిక లేదు. సో ఆయన కోరేది ఏమీ లేదు, ఏదైనా పొందాలనే ఆశ లేదు, అవసరం లేదు. కాబట్టి భగవంతుడికి ఏమీ చేయవలసినటువంటి ప్రిస్క్రైబ్డ్ మీరు ఇది చేయాలనేది లేదు. అయినా కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నేను ఈ భూలోకంలో అవతరించినప్పుడు, సో నేనేదైతే అవతారం యొక్క విశేషం ఉంటుందో దానికి సంబంధించిన విద్యుక్త ధర్మంలో నేను నెలకొంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. దానికి మనకు వేద వాంగ్మయంలో భగవంతుడి యొక్క
స్థితి, భగవంతుడి యొక్క పొజిషన్ చెప్తుంది. ఎందుకు భగవంతుడు ఏమి కర్మలు చేయవలసిన అవసరం లేదు, మనం ఎందుకు కర్మలు చేయవలసిన అవసరం ఉంది? భగవంతుడి యొక్క స్థితి. మరి భగవంతుడు ఎందుకు నేను చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారంటే, తం ఈశ్వరానం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామదేవం భువనేశమీడ్యం నతస్య కార్యం శరణం చ విద్యతే నతత్సమస్యాభ్యధికస్య దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియా చ. సో ఇక్కడ భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటంటే, భగవానుడు సకల ఇతర నియామకులందరికీ కూడా నియామకుడు. అంటే దీన్ని బట్టి ఈ బ్రహ్మాండంలో చాలా మంది ఈశ్వరుడు ఉన్నారు. ఈశ్వర అంటే నియామకుడు, నియంత్రించేవాడు. భగవంతుడు ఆయన పొజిషన్ ఏంటి? అందరి నియామకులకు కూడా నేను నియామకుడిని. అంతేకాకుండా ఈ ప్రతి లోకంలో ఒక లోక పాలకుడు ఉంటాడు. అన్ని లోక పాలకులలో కూడా భగవంతుడు అందరికంటే కూడా ఘనమైన వాడు, గొప్పవాడు. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఆయన అధీనంలో ఉంటుంది కాబట్టి. భగవంతుడు ఎందుకు అధీనంలో ఉంటుంది? భగవంతుడే సృష్టికర్త. సృష్టి భగవంతుడి నుంచి వస్తుంది కాబట్టి భగవంతుని ఏమని సంబోధిస్తారు జనరల్ గా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. మొత్తం అఖిలాండ కోటి అంటే అనంతమైనటువంటి బ్రహ్మాండాలన్నిటికీ కూడా భగవంతుడు నాయకుడు. తర్వాత ఎందుకు? ఆ భగవంతుడి ద్వారానే సర్వశక్తులు అందరికీ ప్రసాదించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవ్వరు కూడా స్వతహా గొప్పవారు కాదు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ట్రైన్ ఉంది, అదొక 15 బోగీలతో ఉందనుకోరి, ఇంజన్ ఉంది. ఇంజన్ ప్రతి బోగికి శక్తిని ఇస్తుంది. ఎందుకు? ఇంజన్ ఉంటేనే ప్రతి బోగి ముందుకు వెళ్తుంది. ఇంజన్ కట్ అయిపోయింది అనుకోండి, లాభం లేదు. ఆ ఇంజన్ నుంచి మొత్తం సప్లై అంతా జరుగుతుంది. ముందుకు వెళ్ళాలన్నా వెనకకు వెళ్ళాలన్నా ఇంజన్ కారణము. సో ఆ బోగిలు స్వతహా తనంతట తానుగా మూవ్ అవుతాయా? కాలేవు. సో వాటన్నిటికీ కూడా దేది బేస్? ఇంజన్. అలానే భగవంతుడు మాత్రమే అందరికీ పూజనీయుడు. భగవంతుడు లేకపోతే ఎవరికి శక్తి లేదు. కాబట్టి ఇక్కడ దేవతలందరూ కూడా భగవంతుడి ద్వారానే శక్తిని పొందడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడే పూజనీయుడు, ఆరాధ్యనీయుడు. ఎందుకంటే ఆయన యొక్క డైరెక్షన్ లోనే ఈ ప్రపంచం అంతా సృష్టింపబడ్డది, పాలన జరపబడుతుంది, తర్వాత లయం కావింపబడుతుంది. అందుగురించి మనకు చెప్తారు భగవంతుడు భగవద్గీతలో, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ యొక్క ప్రకృతి అంతా కూడా నా యొక్క అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది, నా యొక్క నిర్దేశకత్వంలో సృష్టింపబడ్డది, నా వల్లనే సృష్టింపబడ్డది. సో కాబట్టి నా వల్లనే ఇది పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేత కూడా పూజనీయుడు భగవంతుడు. ఎందుకు? ఆయననే సర్వకారణ కారణభూతుడు. ఆయన లేకుండా ఏది కూడా జరగదు. దీనికి మనకు బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే మన బ్రహ్మాండాలు చూసుకుంటే 14 బ్రహ్మాండాలకు బ్రహ్మదేవుడు సృష్టికర్త. అంటే భగవంతుడి ఆదేశానుసారము మొదటి జీవి బ్రహ్మ ఎలా పుట్టిండు? ఆయన గర్భోదక శాయి యొక్క నాభి కమలం నుండి జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత భగవంతుడి యొక్క ఆదేశానుసారము ఈ సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకు తెలుసు, మనందరికి తెలీదు. బ్రహ్మ ఎవరి ద్వారా జన్మించాడో తెలుసు. కాబట్టి ఈ సృష్టిలో మొదటి జీవి అయినటువంటి నా యొక్క సృష్టికి మీరే కారణము, మీ యొక్క ఆదేశానుసారము ఈ సృష్టిని నేను సృష్టిస్తున్నాను. కాబట్టి ప్రతిదానికి, మరి ఇక్కడ ప్రతి దగ్గర భగవంతుడని సంబోధించారు. మరి ఎవరిని భగవంతుడు అనాలా? భగవంతుడు పరాశరముని, వేదవ్యాస వారి తండ్రి అయినటువంటి పరాశరముని చెప్తున్నారు, షడైశ్వర్య సంపన్నుడు. ఏదైతే 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయో వారు మాత్రమే భగవంతుడు. సంపూర్ణం అంటే ఎలాగైతే సముద్రంలోంచి ఎంత వాటర్ ఆవిరైనా
సముద్రం తరగదు. అలానే ఈ 6 రకాలైనటువంటి విభూతులు ఏంటవి 6 రకాలు? బలము సంపూర్ణ బలము, అందము, తర్వాత ఐశ్వర్యము, తర్వాత జ్ఞానము, వైరాగ్యము, యశస్సు. ఈ 6 రకాలు భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు. ఇంకా ఆ ఐశ్వర్యాల్లో భగవంతుడితో సమానంగా తులతూగేవారు ఎవ్వరు కూడా లేరు. కాబట్టే భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి ముల్లోకాల్లో భగవంతుడు పొందవలసింది, చేయవలసింది ఏమీ లేదు. కానీ భగవంతుడు మనందరినీ కూడా ఉద్ధరించడానికి కొరకు ఈ బ్రహ్మాండాలలో అవతరిస్తూ ఉంటాడు. దేని కొరకు? యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామి అహం. సో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, అధర్మము వృద్ధి చెందుతున్నప్పుడు అధర్మాన్ని నాశనం చేయడానికి కొరకు నేను స్వయంగా కానీ లేకుంటే నా అంశ రూపంలో అయినా అవతరించడం జరుగుతుంది. అవతరించి ఎవరైతే ధర్మ పాలనలో ధర్మాన్ని పాటించలేకుండా అధర్మ పరుల వల్ల దుఃఖితులవుతారో, వాళ్ళు బాధలకు గురవుతారో, అటువంటి సందర్భంలో భగవంతుడు క్షత్రియుడిగా లేదంటే ఏదో అవతారం తీసుకొని ఆ అధర్మ పరులను నాశనం చేసి ధర్మాన్ని రక్షిస్తాడు భగవంతుడు. ఇక్కడ మనకు చెప్తున్నారు, భగవంతుడు ఒకవేళ క్షత్రియుడిగా అవతరించాడు అనుకోండి. క్షత్రియుడు అన్నప్పుడు ఏంటి? సో ఆయన బ్రాహ్మణులకు రెస్పెక్ట్ చేయాలా, తర్వాత ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించాలి. సో ఇక్కడ మనము ఈ ధర్మ విషయాలను చూసినట్టయితే రామచంద్రుడు ఉన్నాడు. రామచంద్రుడు దశరథుడి యొక్క కుమారుడిగా అవతరిస్తాడు. కుమారుడిగా అవతరించినప్పుడు రామచంద్రుడు మానవ మాతృడిలాగా పాత్ర పోషిస్తున్నాడు. అక్కడ మరి విద్యుక్త ధర్మం, రామచంద్రుడు క్షత్రియ వర్ణంలో జన్మించాడు. సో రామచంద్రుడి యొక్క ముఖ్యమైన విద్యుక్త ధర్మం ఏంటి? ప్రజలను కన్నబిడ్డలుగా పాలించాలి. దానికంటే ముందు సో ఆయన ఒకరికి కుమారుడు, అంటే తండ్రి ఆజ్ఞను ఆయన శిరసావహించాలి. ఒకరికి తల్లి, అంటే ఆయన ఒక తల్లికి కుమారుడు, తండ్రికి కుమారుడు. తల్లి తండ్రుల ఆజ్ఞలను ఎలా పాటించాలి, దేన్నైనా కూడా తల్లి తండ్రి కొరకు దేన్నైనా ఎలా త్యాగం చెయ్యాలి అనేది ఈ యొక్క సాంఘిక జీవనంలో ప్రశాంతత, తర్వాత మనకు అశాంతికి కారణం ఏంటి? మనము మన యొక్క ధర్మాలను చక్కగా పరిపాలించినప్పుడు, పాటించినప్పుడు అశాంతికి గురవుతుంది. ఇంట్లోనే ఉన్నాం, తల్లి తండ్రి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ భార్యాభర్తలు ఒక్కరి ధర్మాన్ని ఇంకొకరు దాన్ని ఏమంటారు, చేంజ్ చేసుకోకూడదు. భర్త ధర్మాన్ని పాటించాలి, భార్య ధర్మాన్ని పాటించాలి. ఇది ఆశ్రమ ధర్మము, గృహస్థాశ్రమం. పిల్లలు బ్రహ్మచర్య ఆశ్రమంలో వాళ్ళు చాలా చక్కగా చదువుకోవాలి. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. సో వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో భగవంతుడు రామచంద్రుడు ఆ కాలంలో వర్ణం ఏంటి? క్షత్రియ వర్ణంలో జన్మించాడు. సో ఆయన ప్లస్ వర్ణము ఆశ్రమంతో కూడా ఉంటుంది. ఫస్ట్ బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఒక గురువు గారు సాయం చేయడమని అడగడానికి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు ఎంబడి వెళ్ళి సో అక్కడ రాక్షసుని సంహరించి తను ఒక స్టూడెంట్ ధర్మాన్ని, విద్యార్థి ధర్మాన్ని నెరవేర్చాడు. అది కూడా ఇలా తండ్రి యొక్క కోరిక మేరకు. తర్వాత తన యొక్క కళ్యాణం జరిగిన తర్వాత ఇంకా యువరాజుగా పట్టాభిషేకం కాబోతుంది అన్నప్పుడు సో తండ్రి ఏమో పట్టాభిషేక్తుని చేద్దాం అనుకుంటాడు, తల్లి ఏమో వనవాసం వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంది. రామచంద్రుడు అది కూడా ఎవరి ద్వారా? తండ్రి ద్వారా వస్తుంది కోరిక. ఓకే, రెండింటిని కూడా సమదృష్టితో స్వీకరిస్తాడు రామచంద్రుడు. అంటే ఇక్కడ చూడండి, తను ఒకవేళ విద్యుక్త ధర్మాలను జాగ్రత్తగా నిర్వర్తించకపోతే సో మిగతా వాళ్ళు రాజుని అనుసరిస్తారు, ఇంటి పెద్ద అయితే పెద్దని అనుసరిస్తారు, సొసైటీలో ఎవరైతే లీడింగ్ పొజిషన్ ఉంటారో వాళ్ళు ధర్మాన్ని అనుసరించకపోతే మిగతా వాళ్ళు వారిని అనుసరిస్తారు. సో ఇక్కడ అందుగురించి 21వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. యద్యద్ ఆచరితి శ్రేష్ఠ తత్తద్ ఏవతరో జన.
సయత్ ప్రమాణం కురుతే లోక లోక తదనువర్తతే. సో మనం అందు గురించే ఎగ్జాంపుల్గా మనం ఒక మార్గాన్ని సెట్ చేయాలా రాబోయే తరం వాళ్లకు. కాబట్టి రామచంద్రుడు ఇక్కడ ఒక క్షత్రియుడిలాగా చక్కని ఎగ్జాంపుల్ చూపించాడు. సో ఫస్ట్ మొట్టమొదటిగా క్షత్రియ ధర్మం కంటే ముందుగా తన యొక్క గృహస్థ ధర్మము, గృహస్థుడు తల్లి తండ్రి అన్న తమ్ముళ్ళు ఈ యొక్క బంధు బాంధవ్యాలను చక్కగా నిర్వర్తించాడు ఎగ్జాంపుల్గా. అందుగురించి ఈ రోజు కూడా సో ఫ్యామిలీ లైఫ్ లో కూడా రామచంద్రుని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. తర్వాత పరిపాలన వచ్చినప్పుడు రామచంద్రుని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఎలా రామచంద్రుడు వనవాసం చాలా ఆనందంగా స్వీకరిస్తాడు. ఎందుకు అక్కడ కూడా ఎంతో మంది సాధు సంతులందరూ కూడా రామచంద్రుడి యొక్క రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఒక రాజుగారు అలా కన్న బిడ్డలు అంటే ప్రజలు అంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళే ప్రజలు కాదు. ఆయన ఈవెన్ జంతువులు పక్షులు అరణ్యాల్లో ఉన్నటువంటి సాధు సంతులందరినీ కూడా చూసుకునేటువంటి బాధ్యత రాజు. అలా వెళ్ళి ఆ సాధు సంతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి రావణాసుడు రాక్షసులందరినీ సంవరించి వాళ్ళకు ఆనందాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒక రాజుగారు రామచంద్రుడికి చేయాల్సినది ఏం లేదు, కానీ మానవ మాత్రుడుగా వచ్చి ఆయన యొక్క ధర్మం భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఆయన తన విధిపూర్వకమైనటువంటి క్షత్రియుడు ఏంటి ఆయన ధర్మము, బ్రాహ్మణులను గోవులను రక్షించాలి. అది ఆయన యొక్క విధిపూర్వకమైనటువంటి ధర్మము. సో పరిపాలన అంతా కూడా సాధు సంతులను సేవిస్తూ ఆదర్శవంతంగా జీవించాలి. ఒకసారి రామచంద్రుడి యొక్క దర్బార్లో ఒక కుక్క కూడా వస్తుందంట న్యాయం కొరకు. వచ్చి ఒక గంట కొడతా ఉంటుంది. ఆ కుక్క వచ్చి ఎవరు లక్ష్మణుడి కంట, లక్ష్మణ చూడు మన సభలో ఎవరో వచ్చారు న్యాయం కొరకు అంటే, సో ఆ న్యాయం కొరకు వచ్చిన వాళ్ళు గంట చూస్తే మనుషులు ఎవరు లేరు. ఎవరు లేరన్నాయి అంటే మళ్ళీ గంట మోగిందంటే ఎవరో ఉన్నారు చూడండి, ఒక కుక్క ఉన్నది అని చెప్తున్నట్టు. అప్పుడు కుక్కని కూడా లోపలికి తీసుకొస్తారు. ఏంటి నీకు వచ్చిన కష్టం అంటే, నన్ను ఫలానా ఆశ్రమంలో ఆ అధ్యక్షుడు నన్ను చాలా కొట్టాడు అంట. సరే ఇప్పుడు ఆయన కూడా పిలిపియండి అంటారు, పిలిపిస్తారు. సరే ఈయనకు మరి పనిష్మెంట్, నువ్వు బాధపడ్డావు కదా బాధితుడుగా, నువ్వే చెప్పు ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అంటే. అప్పుడు ఆ కుక్క అంటుందంట, ఈయనని ఫలానా మఠానికి అధ్యక్షుడిగా చెయ్యండి అని కోరుకు. అరే మరి అధ్యక్షుడు అంటే ఇంకా ఆ పెద్ద మఠానికంటే అది పెద్ద పోస్ట్ కదా, ఆ పోస్ట్ ఎందుకు ఆయనకు ఇవ్వదలుచుకున్నావు అంటే, ఆ కుక్కనంట పూర్వము ఆ మఠానికే నేను అధ్యక్షుడు ఉండే, నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలానే ఒక కుక్కను నేను హింసించాను. సో నాకు అప్పుడు అధ్యక్షుడి పదవి కాస్త పోయి కుక్క జన్మ వచ్చింది, కాబట్టి నాకు పనిష్మెంట్ అది ఇవ్వండి. డైరెక్ట్ ఇంకా జైల్లో వేయటం ఏదో కాదు అంటే. ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో మనం అనుకుంటాం చాలా పోస్ట్ చాలా బాగుంటుంది, అక్కడ ఏ చిన్న తప్పు అయినా కూడా చాలా పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుడు చూడండి ప్రతి జంతువులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదరిస్తాడు, వాటిని కూడా ప్రేమించడం జరుగుతుంది తన తన యొక్క ధర్మాన్ని. ఇంకా మనము భగవంతుడు కృష్ణుడి యొక్క లీలల్లో చూసినట్లయితే రామకృష్ణ లీలల్లో, చైతన్య మహాప్రభు లీలల్లో రామచంద్రుడు మొత్తం యుద్ధం అంతా అయిపోయింది చక్కగా. రామచంద్రుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. సో తలా ఒక్క ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరికలకు భగవంతుడు వరాలు ఇస్తా ఉన్నాడు, నెరవేరుస్తా ఉన్నాడు. అంటే తను విధిపూర్వకమైనట్టు రాజు చక్రవర్తి అయిపోయాడు. మరి అక్కడ చక్రవర్తి సో తనకి ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరుస్తా ఉన్నాడు భగవంతుడు. ఒకవేళ భగవంతుడే అటువంటి కోరికలు నెరవేర్చకపోతే సో ప్రపంచంలో లోకంలో అంతా కూడా సో ఏమవుతుంది, అధర్మ పాలన ఇంట్లో కానీ బయట కానీ అప్పుడు ఏమవుతాయి, లోకాలన్నీ కూడా నాశనం అవుతా ఉంటాయి. చూడండి రాక్షస పాలన తర్వాత భగవంతుడి యొక్క ధర్మ పాలన అధర్మ పాలనకి ఏంటంటే, అధర్మ పాలన వల్ల లోకాలు తర్వాత వంశాలన్నీ నాశనం అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే రావణుడు అధర్మ పాలన చేస్తాడు, రావణుడి యొక్క మొత్తం వంశమంతా నాశనం అయిపోతుంది. అదేవిధంగా ఇంకా చూస్తే కంసుడు అధర్మ పాలన చేస్తాడు, మొత్తం వంశమంతా నాశనం అయిపోతుంది. కౌరవులు అధర్మ పాలన చేస్తారు, మొత్తం వాళ్ళ వంశమంతా నాశనం అయిపోతుంది.
అదే మనం చూసినట్టయితే రామచంద్రుడు ధర్మ పరిపాలన చేస్తాడు. సో నేటికి కూడా రామచంద్రుడి యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. రామరాజ్యము కావాలంటారు. ప్రతి ఇంట్లో కూడా రాముడిలాగా పాత్రలను కోరుకుంటూ ఉంటారు, సీతమ్మ వారిలాగా. సో అటువంటి ఎవరైనా పేరు వచ్చిందంటే సీతమ్మ లాగా అని చెప్పేసి పోలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా భగవంతుడు ఆయన ఏదైతే ఆదర్శాలు నెలకొల్పుతాడో దాన్ని మనము అనుసరించాలి, అనుకరించకూడదు. రామచంద్రుడు అనుభవించి అందరికి వరాలు ఇచ్చినప్పుడు ఆయన కర్మలు ఎలా చేస్తాడు అని భగవంతుడు ఏం చేసేది ఉండదు. కానీ తన భక్తుల కోరికలు నెరవేర్చడానికి కొరకే భగవంతుడు ముఖ్యంగా అవతరించడం జరుగుతుంది. ఏ శ్లోకంలో చెప్తారంటే అది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం, సాధువులకు సాంగత్యం ఇవ్వడానికి, సాధువులను రక్షించడానికి కొరకు, సాధువులకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు భగవంతుడు రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వినాశాయ చతుష్కృతాం, సాధువులను ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళను భగవంతుడు సమూలంగా వాళ్ళను నాశనం చేస్తాడు. దాని గురించి అవతరిస్తూ ఉంటాడు. సాధువులకు కావాల్సింది ఏంటి? ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు. సో ఈ విధంగా రామచంద్రుడు ఒక్కొక్కరికి ఒక కోరికని ఇస్తూ ఉంటాడు. ఆ కోరికల్లో భాగంగా జాంబవంతుడికి మీకేం కోరిక కావాలంటే జాంబవంతుడు అంటాడు, మీతో నాకు యుద్ధం చేయాలనుంది ప్రభు కోరిక. చూడండి, భగవంతుడు మర్యాదను పాటిస్తూ ఉంటాడు. జాంబవంతుడు చాలా ఓల్డ్ ఏజ్, పెద్దవాడు. సో భగవంతుడు అంటాడు, నేను మర్యాదను పాటింపజేయడానికి వచ్చాను. మీరు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, ప్లస్ నాకంటే చాలా ఏజ్లో పెద్దవారు. మీతో నేను యుద్ధం చేయలేను. భగవంతుడు అందుకే విధిపూర్వకమైనటువంటి కర్మలు భగవంతుడే చేయకపోతే లోకాలను నాశనం అది. కాబట్టి భగవంతుడు ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేస్తాడు. మరి ఎలా ప్రభు, మీరే నా కోరిక నెరవేరుస్తున్నారు కదా. అప్పుడు అంటే నీ కోరిక నేను నెక్స్ట్ జన్మలో నెరవేరుస్తాను. నెక్స్ట్ జన్మలో పాపం ఆయన జాంబవాన్ గుఫ ఎక్కడుంది? ఇది ద్వారకలో ఉంది. సో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు భగవంతుడి లీల. మరి జాంబవంతుడి దగ్గర వెళ్ళాలంటే శమంతకమని సత్రాజిత్తు శమంతకమని పోవటము, అది కృష్ణుడి మీద నింద రావటము, కృష్ణుడు మళ్ళీ దాన్ని తీసుకొని ఆ నిందను రూపుమాపడానికి కొరకు తొలగించుకోవడానికి దాన్ని వెతకడానికి వెళ్ళడము. ఆ వెతికే క్రమంలో జాంబవంతుడి దగ్గర ఉన్నదని తెలిసి జాంబవంతుడి యొక్క కోరిక, చూడండి, యుగం మారినా భగవంతుడు తన యొక్క కర్మలు ఏదైతే మాటిచ్చాడో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకు? మనం కూడా ఎవరికైనా మాటిస్తే ఆ మాట నెరవేర్చాలి. ఇది భగవంతుడు చేస్తాడు. భగవంతుడి యొక్క గొప్ప భక్తులు కూడా సో భగవంతుడి విధంగానే వాళ్ళు ఏదైనా మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉంది. సో ప్రాణ్ గయ పర్వానే మగర్, మాట పోకుండా కాపాడుకుంటాడు భగవంతుడు. కొన్నిసార్లు భక్తుల కొరకు తన వాగ్దానాన్ని కూడా వదిలేస్తాడు. కానీ భక్తులు అంటే భగవంతుడికి అంత ప్రేమ. అదే విధంగా భక్తులకు కూడా భగవంతుడు అంటే అంతే ప్రేమ. ఎగ్జాంపుల్ ఏంటంటే భగవద్గీత బోధన కంటే ముందు అర్జునుడు తన ప్రాణ బంధువులు మిత్రుల్ని చూసి, నేను యుద్ధం చేయను కృష్ణ, నేను వెళ్ళి అరణ్యాల్లో వెళ్ళి మంచిగా తపస్సు చేసుకుంటాను. అదే కదా ఒక మనిషి యొక్క లక్ష్యము, ఒక మనిషి యొక్క పరమ లక్ష్యం అదే కదా అంటే కృష్ణుడు అంటాడు, లేదు లేదు, స్వధర్మము ముఖ్యమైంది. నీ యొక్క స్వధర్మం ఏంటి? యాజ్ అ క్షత్రియ యుద్ధం చేయడము, యుద్ధ భూమిలోంచి పారిపోవడం అనేది నీ స్వధర్మం కాదు, అది బ్రాహ్మణ ధర్మం, పరధర్మము. నువ్వు స్వధర్మంలో చక్కగా చేయకున్నా నీకు మోక్షం వస్తుందేమో అని, పరధర్మం ఎంత చక్కగా చేసినా నువ్వు మోక్షాన్ని పొందలేవు. బ్రాహ్మణులది అది వృత్తి, జపం చేసుకుని అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఉండడం. నీవు ఇక్కడ వచ్చింది వాళ్ళు శత్రువులతో యుద్ధం చేయడానికి రావడం జరిగింది. సో కాబట్టి భగవంతుడు ఇక్కడ ఎన్నో రకాలుగా తన యొక్క బోధనల వల్ల, తన ఆచరణ వల్ల మానవులందరికీ కూడా వాళ్ళని ఉద్ధరించడానికి కొరకు భగవంతుడు ఎన్నో లీలలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే భగవంతుడు బాల్య లీలల్లో కృష్ణ భగవానుడు అక్కడ జాంబవంతుడి కోరిక నెరవేరుస్తాడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఏంటి? లీలలు. సో రామచంద్రుడి మర్యాద పురుషోత్తముడు, అక్కడ ప్రతి మర్యాదను పాటించాడు. ఇక్కడ భగవంతుడు లీలలు చేయడానికి వచ్చాడు కాబట్టి
ఇక్కడ భక్తుల యొక్క కోరిక మేరకు లీలలు చేస్తాడు. జాంబవంతుని ఓడిస్తాడు. తర్వాత జాంబవంతుడు ఆ యుద్ధం ద్వారా ప్రసన్నమై తన జాంబవతిని భగవంతుడికి వివాహం చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ భగవంతుడు బాల్య లీలలో అంటే భగవంతుడి యొక్క వచనాలను, ఆదేశాలను మనము అనుసరించాలి, కానీ అనుకరించకూడదు అంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనం రామచంద్రుడి యొక్క లీలలు చూస్తే రామచంద్రుడు రామ అని రాస్తే ప్రతి రాయి కూడా తేలుతూ ఉంటుంది. సో మనం అది భగవంతుడి యొక్క ప్యూర్ ఆ రామనామం పవర్, భగవంతుడి యొక్క ఆ బ్రిడ్జ్ ద్వారా భగవంతుడు వెళ్ళిపోతాడు. అదే రావణుడు అనుకరించడానికి ప్రయత్నం చేస్తాడు. మండోదరి ద్వారా అలా ఫ్లైట్లో అలా తిరుగుతూ మండోదరి అంటుంది, స్వామి అక్కడ చూడండి ఒకసారి, వాళ్ళందరూ మన లంకకు రాబోతున్నారు, వారధి కడుతున్నారు చూడండి, అక్కడ ఆ రాళ్ళన్నీ తేలుతా ఉన్నాయి స్వామి. సో రామ నామము రాస్తేనే రాళ్ళు, పెద్ద పెద్ద కొండరాళ్ళు నీళ్ళపై తేలుతున్నాయి. అటువంటి స్వయంగా రామచంద్రుడితో ఎందుకు మీరు వైరం పెట్టుకుంటారు? ఇప్పటికైనా అవకాశం ఉంది, ఆ రాముడికి మీరు శరణాగతి పొందండి. అప్పుడు రావణాసురుడు అంటాడు, దేవి వాళ్లే కాదు, నేను వేస్తే కూడా రాయి తేలుతుంది చూడు అంటాడు. అప్పుడు రావణాసురుడు సరే అని ఫ్లైట్ దిగి వేరే అట్లా కొంచెం దూరం వెళ్ళి ఒక రాయి తీసుకొచ్చి నీళ్ళలో వేస్తాడు. నిజంగానే తేలుతుంది. అప్పుడు అంటుంది మండోదరి, లేదు స్వామి, మీరు రాయి వేస్తే తేలే ప్రసక్తి లేదు, ఏదో చమత్కారం చేశారు, అదేంటి చెప్పండి. అప్పుడు రావణాసురుడు, మీరు ఎవ్వరికి అంటే చెప్తాను దేవి అంటే, నేను కూడా రామాని రాశాను అంటాడు. చూసారా ప్రభు, రామ నామానికి అంత పవర్ ఉంది. మనం అదే వట్టిగా రాయి వేస్తే తేలదు. సో కాబట్టి దయచేసి అతనితో వైరాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. కాబట్టి మనం భగవంతుని యొక్క ఆదేశాలను అనుసరించాలి, భగవంతుని అనుకరించకూడదంటే. భగవంతుడు గోవర్ధనుడిని లిఫ్ట్ చేశాడు, మనం ఏమన్నా గోవర్ధనుడిని లిఫ్ట్ చేయగలుగుతామా? గోవర్ధనుడి కాదు, వట్టి చెయ్యి గంట సేపు ఇలా పట్టుకుంటే మనం ఉండలేము. కానీ భగవంతుడు ఎన్ని రోజులు ఉన్నాడు గోవర్ధన లీలలో? 7 రోజులు 7 పగళ్ళు. అంత పెద్ద గోవర్ధనుడిని చిటికనే వేలి మీద ఎత్తి భక్తులందరినీ కూడా ఉద్ధరించడం జరిగింది. సో కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఆచార్యులు గాని భగవంతుడి యొక్క ఆదేశాలను మనము అనుసరించడం వల్ల మనకు అన్ని అశుభాలు కాస్త శుభాలుగా మారుతాయి. నిజమైన బుద్ధిమంతుడు భగవంతుడి యొక్క భగవద్గీత, భాగవత సందేశాలను మనము ఆచరించడానికి ప్రయత్నం చేయాలా, లేదు అనుకరించడానికి ప్రయత్నం చేస్తే మనం మునిగిపోతాము. దాని కొరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దానవులు అంటే దానవులు సముద్ర మథనం చేసినప్పుడు పెద్ద అలాహల విషం వస్తుంది. అలాహల విషాన్ని సో అది ప్రపంచమంతా అలా ప్రాకుతా ఉంటే అందరూ దాని యొక్క ఘాటుకే చాలా మంది మృత్యువు గురవుతూ ఉంటప్పుడు అందరు వెళ్ళి శివ భగవాను వేడుకుంటారు, దీన్ని స్వామి మీరే రక్షించాలంటే అప్పుడు శివుడు దాన్ని తీసుకొని ఒక టాబ్లెట్ లాగా ఇక్కడ గొంతు దగ్గర పెట్టుకుంటాడు. మరి అలానే మనం కూడా అరే నేను శివభక్తుని అని చెప్పేసి మనం కూడా విషం తాగి నేను కూడా బతుకుండగలుగుతాను, చనిపోను అంటే అది అనుకరణ. మనం ఢమాల్మని చనిపోతూ ఉంటాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మేము శివభక్తులం అని చెప్పి సో శివుడు విషాన్ని తాగితే మేము గంజాయి తాగుతాం, ఇంకేదో మత్తు పానీయాలు స్వీకరిస్తామంటే అది అనుకరణ, నిజమైనటువంటి అనుసరణ కాదు. శివుడు ఏం చేస్తాడు? నిత్య నిరంతరం భగవంతుడి యొక్క రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. మనము అటువంటి భగవంతుడి యొక్క బోధనను మనము శ్రవణం చేసి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇది చేయకుండా ఏం చేస్తారంటే చాలా మంది కృష్ణ భగవానుడి బోధనను రామచంద్రుడి యొక్క మర్యాదలను పాటించకుండా డైరెక్ట్ కృష్ణుడి యొక్క రాసలీల, గోవర్ధన పర్వతం గురించి ఆలోచించారు, రాసలీల చాలా బాగుంటుంది అని చెప్పేసి డైరెక్ట్ దానికి వెళ్ళి అలా కృష్ణుడు ఆ రాసలీల కూడా వాళ్ళందరూ ఎవరో కారు. రామావతారంలో ఋషిమునులందరూ కూడా మీరు సేవ చేసిన తర్వాత భగవంతుడు కోరుకోమంటే ఈ సీతమ్మ వారికి ఏదైతే సేవ చేసే భాగ్యం దొరికిందో మాకు అటువంటి భాగ్యాన్ని ఇవ్వండి, మీ వపు సేవ అంటే దేహ సేవ చేయడానికి. అప్పుడు భగవంతుడు అంటాడు రామచంద్రుడు, ఈ అవతారం నాది ఏకపత్ని వ్రతుని, కాబట్టి ఈ అవతారంలో మీకు ఛాన్స్ ఉండదు, నెక్స్ట్ అవతారంలో మీకు ఛాన్స్ ఇస్తానని చెప్పి వాళ్ళందరూ ఋషిమునులందరికీ కూడా
అద్భుతమైనటువంటి ఆ రాసలీలలో పాల్గొనే భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు తప్ప భగవంతుడికి ఎటువంటి మనలాంటి ఈ దేహపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఆ గోపికలకు కూడా భగవంతుడితో దేహ సంబంధం కాదు, అది దివ్యమైనటువంటి సంబంధము. అంతేకాకుండా భగవంతుడు రామావతారంలో ఎంతో మంది వానరులు సేవ చేస్తే కృష్ణావతారంలో వాళ్ళందరికీ భగవంతుడు సేవ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు దీంట్లో ఏమైంది, భగవంతుడు భక్తులు. భగవంతుడు ఎప్పుడు భక్తులను సేవించడానికి, భక్తులను ఆనందం ఇవ్వడానికి కొరకు దివ్యమైనటువంటి కర్మలు చేయడానికి వస్తాడు. అదే విధంగా భక్తులు కూడా భగవంతుణ్ణి సేవించడానికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ పామరులు చూద్దాం. పామరులు అంటే వాళ్ళ యొక్క ఇంద్రియ భోగాలను అనుభవించడానికి కొరకు కర్మలు చేసేదంతా కూడా ఇంద్రియ భోగ ప్రవృత్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ గుణానుసారంగా వాళ్ళు కర్మలు చేసి కర్మ ఫలాలను అనుభవించాలని అనుకుంటా ఉంటారు. వాళ్ళు కర్మ ఫలాల పట్ల వాళ్ళకు చాలా ఆసక్తి ఉంటుంది. తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరి అయిన మార్గంలో నడిపించడానికి అదే రకంగా కానీ సంఘరహితంగా వర్తించాలి. సో ఇక్కడ సంఘరహితంగా, ఇక్కడ ఈ సమాజంలో మనము దేహపరంగా మనము ఆసక్తులం కాకూడదు. ఆసక్తులమైతే బందీ అవుతాము. దేహపరంగా మనం కాకుండా ఆత్మపరంగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. దానికే ఇక్కడ ఏం చెప్తున్నంటే కృష్ణ భక్తి భావన, కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి, కృష్ణ భక్తి భావనలో లేని వ్యక్తి, ఈ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కృష్ణ భక్తి భావనలో లేని వ్యక్తి చాలా రకాలైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి కర్మలు చేస్తూ ఉంటాడు. అదే కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి తన దేహ కోరికలు కాకుండా భగవంతుడి ఆజ్ఞానుసారం జీవిస్తాడు. ఎలాది అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. సో ఆయన అన్య అభిలాష అంటే భగవంతుడి యొక్క అభిలాష తప్ప మిగతా కోరికలు ఏమీ ఉండవు. ఆయనకి ఏం కోరిక ఉంటుంది ఎప్పుడు కూడా, ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో కేవలం భగవంతుడి యొక్క బోధనల ప్రకారమే జీవించాలని అనుకుంటా ఉంటాడు. మనకు భగవంతుడి యొక్క బోధనల ప్రకారం అంటే భగవద్గీతలో మనకు 9వ అధ్యాయము 27వ శ్లోకంలో చాలా చక్కగా మన కర్మలు చేయకుండా ఉండము. కర్మలు ఖచ్చితంగా చేయాలా, కానీ ఏ విధంగా భగవంతుడు ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారం చేస్తూ ఉంటాం. ఏంటది, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. అంటే ఓ కుంతిపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతిచ్చినా, ఏది దానము చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు అర్పణముగా చేయవలసింది. అంటే ఇక్కడ భగవంతుడు కర్మలు చేయకుండా ఉండలేము, కర్మలు చేస్తాము, కానీ అది భగవత్ అర్పణంగా చేయాలి. మరి భగవంతుడు కూడా వచ్చాడు. భగవంతుడు దేని కొరకు, తన భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు, భక్తులతో దివ్యమైనటువంటి లీలలు చేయడానికి. మరి దానివల్ల బెనిఫిట్ ఏంటి, కేవలం ఆ భక్తులతో ఆ లీలలను పామరులు ఎవరైతే అభక్తులున్నారో కేవలం వాళ్ళు శ్రవణం చేస్తే కూడా చాలు, వాళ్ళు ఉద్ధరింపబడతారు. అంటే ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి కొరకు తన లోకం నుంచి భగవంతుడు తన పార్షదులను తన యొక్క భక్తులను తీసుకొని భూలోకంలో అవతరించి ఆ భక్తులతో సామాన్య లీలలా కనిపిస్తూ ఉంటుంది. ఆ లీలలు చేస్తూ అవే దివ్యమైనటువంటి కర్మలుగా మారుతాయి. భగవంతుడు ఇక్కడ 4వ అధ్యాయం 9వ శ్లోకంలో ఏం చెప్పారంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో విత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైతే నా దివ్యమైనటువంటి జన్మ కర్మలను నిత్యము శ్రవణం చేస్తారో వాళ్లకు మళ్ళీ పునర్జన్మ, ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మరి పామరులు ఏంటి, వాళ్ళ ఇంద్రియ సుఖాల కొరకు కర్మలు చేస్తారు. పోనీ అట్లా చేసిన ఎవరైతే నిజంగా భగవంతుడి ప్రీత్యర్థము వాళ్ళు ఇలా శ్రవణం చేస్తూ చేస్తూ, మనందరం కూడా అలాంటి పామరుల స్థితిలో ఉన్నవాళ్ళమే. సో కొద్దిగా ఆచారుల ద్వారా మనము కృష్ణుడి యొక్క నామరూప గుణ లీలలను వినడం వల్ల మనము భగవంతుడి సేవలో నియుక్తం అవుతా ఉన్నాము. ఒకవేళ ఇది మనం అందరం కూడా జనసామాన్యం అంతరికి కూడా కృష్ణ భక్తి భావనలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దాని కొరకు మనందరం కూడా కృషి చేయాలి.
లేదు అంటే వాళ్ళందరూ కృష్ణ చైతన్యంలోకి రాకపోతే వాళ్ళు అజ్ఞానాంధకారంలో జీవిస్తూ మిగతా వాళ్ళని, అంటే ఎవరైతే కృష్ణ చైతన్యం ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలతలు పెట్టే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అశాంతికి గురి చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రంలో భూకంపం వస్తా, సముద్రంలో ఏదన్నా అల్పపీడనం అవి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైతే సముద్రం మొత్తం అతలాకుతలం అంటే డిస్టర్బ్ అయిపోయి అది తీర ప్రాంతాలకు అంతా వెళ్తుంది. అదే విధంగా ఈ జన సామాన్యంలో కొంతమంది అజ్ఞానాంధకారంలో వాళ్ళు చేస్తూ పనులు ఇష్టమునడు చేస్తూ మంచి వారిని కూడా వాళ్ళు కలతలకు గురి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నంటే, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళు ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి కర్మలు చేస్తూ వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? సో వేదాలన్నీ కూడా వేదాల యొక్క సారము, వేదాల అంతిమ లక్ష్యము, వేదాలను రచించిన వాడు, వేదాల యొక్క వేదాలను ఎరిగిన వాడు ఎవరు? మనకు 15వ అధ్యాయము 15వ శ్లోకంలో మనకు చెప్తున్నారు ఏంటంటే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైస్య సర్వై అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను సర్వుల హృదయాల్లో పరమాత్మలాగా నివసిస్తున్నాను. నా నుండి స్మృతి జ్ఞానం మరుపు కలుగుతున్నాయి. సో ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరైతే మరి ఈ విషయం గురించి ఇంకా డీటెయిల్గా ఎక్కడ ఉంటాయి? వేదాల్లో ఉంటాయి. వేద అంటే జ్ఞానము, దివ్యమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము తెలిసిన వాడిని నేనే, ఆ యొక్క జ్ఞానము రచయిత నేనే, తర్వాత ఆ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యము కూడా నేనే. ఈ విషయాన్ని ప్రతి జీవి యొక్క చరమ గమ్యమైనటువంటి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు గురించి వేదాలన్నీ కూడా నొక్కి చెప్తున్నాయి. భగవద్గీత కూడా ఏం చెప్తుంది మనకు? 18వ అధ్యాయము 65వ శ్లోకంలో ఏం చెప్పింది మనకు? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. భగవంతుడు జీవించుండగా ముఖ్యంగా మీరు 4 పనులు చేయండి. ఏంటది? ఎల్లప్పుడూ నన్నే స్మరించండి, నంబర్ 1. నంబర్ 2, నాకు భక్తుడు అవ్వండి. నంబర్ 3, నన్ను పూజించండి. నంబర్ 4, నాకు నమస్కరించండి. ఈ 4 పనులు చేస్తూ మీరు జీవించినట్టయితే మీరు తప్పకుండా నన్ను చేరుకుంటారు. తర్వాత ఇలా చేస్తూ సంపూర్ణంగా 66వ శ్లోకంలో చెప్తున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎవరైతే నాకు సంపూర్ణ శరణాగతితో వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని శరణాగతి పొంది జీవిస్తారో వాళ్ళ యొక్క వందల వేల జన్మల యొక్క పాప కర్మలను నేను నాశనం చేసి వాళ్ళకు మోక్షాన్ని ఇస్తానని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. వేద కర్మల ద్వారా కామ్య కర్మలు ఇంద్రియ భోగము నియంత్రించడం వలన మనిషి క్రమంగా కృష్ణ భక్తి భావనకు ఎదుగుతాడు. మనము ఇంద్రియ తృప్తి కొరకు జీవిస్తూ ఉంటాం. మన ఇంద్రియాల తృప్తి కానీ, మన ఫ్యామిలీ ఇంద్రియాల తృప్తి కానీ. కానీ ఎప్పుడైతే ఈ వైదిక జ్ఞానాన్ని మనం సంపాదిస్తామో, లేదు మన ఇంద్రియ తృప్తి కాదు, మనము భగవంతుడి యొక్క ఆనుకూల్యైన కృష్ణానుశీలనం, కృష్ణుడి యొక్క అనుకూలమైనటువంటి కృష్ణుడికి ప్రతికూలమైనవి అంటే కృష్ణుడు కోరిని వదిలేయాల, కృష్ణుడి కోరినవి మాత్రమే మనం చెయ్యాల. ఇదే అధ్యాయంలో మనం రోజు భోజనం చేయకుండా ఉండలేము, భోజనం చేయాలి. మనకేం చెప్పాడు భగవంతుడు? యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. భగవంతుడు సింపుల్ గా మీరు ఏదైతే భుజిస్తారో అది నాకు ప్రసాదం లాగా యజ్ఞంలో అర్పించి మీరు ప్రసాదాన్ని తీసుకోండి. ఒకవేళ యజ్ఞంలో అర్పించినట్టయితే మీరు పాపాన్ని భుజించిన వాళ్ళు అవుతారు. పాపానికి ప్రాయశ్చిత్తం, మనం శిక్షని అనుభవించవలసి ఉంటుంది. ఈ విధంగా భగవంతుడు మనకు ఆదేశాలు, భగవంతుడు మనకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ విధంగా సూచనలు పాటిస్తూ ఆత్మదర్శి అంటే భగవంతుడి ఆదేశాలను పాటిస్తే ఒకానొక రోజు అతను ఆత్మదర్శి, ఆత్మను దర్శించుకోగలుగుతాడు, పరమాత్మను దర్శించుకోగలుగుతాడు. ఎప్పుడు? దాంట్లో పరిపూర్ణ స్థితికి ఎదిగినప్పుడు. అటువంటి వ్యక్తి ఇతరులను కలతలకు గురి చేయడు, ఇతరులకు శాంతిని సుఖాన్ని ఇస్తాడు. దేని ద్వారా? వాళ్ళకు కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించి కృష్ణ భక్తి భావనలో వాళ్ళని కూడా నియుక్తం చేస్తూ వాళ్ళకు ఆనందాన్ని పంచిపెడతాడు,
తను ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉంటాడు. సో, ఈ విధంగా కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళను ఒకేసారిగా ఫుల్‌గా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడానికి పోయి వాళ్ళని కలతలకు గురి చేయకూడదు. వాళ్ళని స్లోగా కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భావనామృతాన్ని వాళ్ళ లోపల వృద్ధి చెందిస్తూ ఏ విధంగా చేయగలుగుతాము? ఈ భగవద్గీత, భాగవత జ్ఞానాన్ని వాళ్ళకు నేర్పిస్తూ, వాళ్ళని స్లోగా భగవంతుడి యొక్క నామజపం చేయిస్తూ, భగవంతుడి యొక్క కథామృతాన్ని వాళ్ళకు బోధిస్తూ, భగవంతుడి యొక్క ప్రసాదామృతాన్ని ఇస్తూ, భగవంతుడి యొక్క సంకీర్తన యజ్ఞంలో వాళ్ళందరినీ పాలు పంచుకునేట్టు చేస్తూ, వాళ్ళందరికీ సాధు సాంగత్యంలో వాళ్ళందరికీ కూడా ఆహ్వానించి, ప్రేమతో వాళ్ళని భగవంతుడి భక్తియుక్త సేవలో నెలకొల్పి, ఇది నిజమైనటువంటి అదృష్టమని వాళ్ళకు ఫీల్ అయ్యేట్టుగా చేయాలి. లేదంటే వాళ్ళు అరే కృష్ణ చైతన్యం మనకు చేయలేము, మన వల్ల కాదు అనేది కాకుండా సంతోషంగా చేయగలుగుతాము. కృష్ణ చైతన్యమే మనందరి యొక్క నిజమైనటువంటి ధర్మము. కృష్ణ చైతన్యంలో కర్మలు చేయటమే ప్రతి మానవుడి యొక్క ధర్మము. లేదంటే అది పశువుతో సమానము. ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమాన. ధర్మము అంటే కృష్ణుడు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు చెప్పిన బోధనలే ధర్మము. ఒకవేళ భగవంతుడు చెప్పిన బోధనను మనం పాటించకపోతే అధర్మ పాలనలో మనం నడుస్తా ఉన్నట్టు. మానవుడు అంటే మనువు యొక్క సంతానము. మనువు భగవంతుడి యొక్క సృష్టిలో భాగము. కాబట్టి మనం అందరం కూడా ఆ భగవంతుడి బోధనను పాటించడమే మన యొక్క ముఖ్యమైన ధర్మము. ఒకవేళ భగవంతుడి బోధనను పాటించకపోతే మనకు మళ్ళీ మానవ జన్మ వస్తుందని కూడా గ్యారంటీ ఉండదు. కాబట్టి దయచేసి మనం ఇదే జన్మలో భగవంతుడి బోధనలు అట్లీస్ట్ బేసిక్స్, మనకు భగవద్గీత స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్, వాటిని పాటించడానికి జస్ట్ ప్రయత్నం చేయండి. తప్పకుండా మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పామరులు పాటించలేరు, భగవంతుడు పాటిస్తూ భక్తుల ద్వారా, పామరులు అంటే ఎవరైతే అభక్తిలో ఉంటారో వాళ్ళు కంప్లీట్ గా భౌతిక భోగాలు, ఈ దేహ సుఖాల కొరకు జీవించే వాళ్ళు పామరులు కర్మలు చేస్తారు. భక్తులు ఆత్మానందం గురించి కర్మలు చేస్తారు. భగవంతుడు తన యొక్క భక్తుల కోరికలు నెరవేర్చడానికి, భక్తులు కోరుకున్న విధంగా దివ్య కర్మలను ఆయన చేయడానికి అవతరించడం జరుగుతుంది. భక్తుల దివ్య కర్మలు, భగవంతుడి యొక్క దివ్య కర్మల వల్ల పామరులందరూ కూడా ఉద్ధరింపబడతారు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.